అందరికీ నమస్కారము. వాస్తుశాస్త్రము వాస్తుశాస్త్రం అనగానే వాస్తవం చెప్పేదే వాస్తుశాస్త్రము. వాస్తు అనగా భూమి మీద నివసించే మానవుడు భూమండలం పైన ఉన్న దిక్కులు అనుకూలంగా ఉంటే ఆయుష్తోని ఆరోగ్యంతో ఉంటాడని చెప్పేసి మనకు పూర్వీకులు మన మహర్షులు అనుభవపూర్వకంగా తెలియజేసినటువంటిది అదే వాస్తుశాస్త్రం అంటూ. అయితే నేను చాలామందికి వాస్తు చూడడానికి వెళ్తే ప్రతి ఒక్కరు కూడా 9 పిల్లలు వేసి కట్టిస్తున్నారు. మేస్త్రీలు కట్టే వాళ్ళు కూడా అలాగే కట్టమని చెప్తున్నారు, కడుతున్నారు. అయితే వాస్తుశాస్త్రంలో పూర్వమున ఇల్లు కట్టేటప్పుడు మనకు గోడలు లేపిన తర్వాత దూలాలు వచ్చేటివన్నట్టు. ఆ దూలాలు సరి సంఖ్యలో ఉండేటివి. ద్వారములైనా కిటికీలైనా దూలాలైనా సరి సంఖ్యలో ఉండేటివి. అయితే ప్రతి ఇంటికి ఆ రోజుల్లో పూర్వమున దూలాలే ప్రామాణికము. ఎందుకంటే దూలాల ద్వారానే ఇంటికి పైకప్పు నిలిచేదన్నట్టు. పైకప్పు దేనితో నిలుస్తుందయ్యా అంటే దూలాల ద్వారానే నిలుస్తున్నట్టు. ఆ దూలాలు లేకపోతే పైకప్పు నిలవకపోయేదన్నట్టు. అలాగే ఇప్పుడు మనము కాలం మారింది, మనము అనేక మార్పులు తెచ్చుకున్నాము. కానీ వాస్తుశాస్త్రంలో మార్పులు అనేది ఏ విధంగా ఉంటుందంటే ఆ యొక్క కట్టే పిల్లర్సే. అంటే మనము ఇల్లు కట్టాలంటే ఇప్పుడు ఈ రోజుల్లో ముందుగా మనం బునాది తీసి, పూర్వమునైతే బునాది తీసి గోడకు ముందు బావి తవ్వి ఆ నీళ్ళతో ఇల్లు కట్టేవాళ్ళు. ఇప్పుడు బోర్లు వేసి పిల్లర్ గుంతలు తీసి తర్వాత మనం ఇల్లు కట్టుకుంటున్నాము. అయితే ఈ పిల్లర్సు సరి సంఖ్యలో ఉండాలి. ఎందుకంటే సరి సంఖ్య ప్రామాణికము. పిల్లర్లు ఎప్పుడైనా సరే మనం ఇల్లు కట్టేటప్పుడు సరి సంఖ్యలో ఉండాలి. ఎలా ఉండాలి? 4, 6, 8 లేదా 12 ఉండాలి. 9, 10 ఉండరాదు, 11 ఉండరాదు. ఈ 9, 10, 11 ఉన్న ఇంట్లో ఏదో ఒక రకమైన ఇబ్బంది ఉంటుంది. సహజంగా చెప్పాలి అంటే ఒక వ్యక్తి తన గృహంలో 10 పిల్లర్లు వేసి ఇల్లు కట్టుకున్నాడు అనుకోండి. అయితే ఇది ఎందుకు చెప్తున్నానంటే అనుభవపూర్వకంగా జరుగుతున్న విషయం అన్నట్టు. ఆ వ్యక్తి 9 పిల్లర్లు వేసి ఇల్లు కట్టుకున్నాడు. చెప్పిన వ్యక్తికి సంపూర్ణమైన వాస్తు పరిజ్ఞానం లేదు. కాబట్టి మేస్త్రి కూడా 9 వేసి కట్టాము, మేము చాలామందికి కట్టవచ్చు అని చెప్పాడు, కట్టారు. అయితే ఈ పోయిన ఏదైతే వెళ్తున్నాడో అతను నుండి 9 ఉండొద్దని చెప్పారు మా గురువుగారు అని చెప్పేశాడు. అనగానే ఇంకో పిల్లర్ వేసుకున్నాడు, 10 అయినాయి. మరి గురువుగారు చెప్పింది పూర్తిగా విన్నాడంటే వినలేదు. గురువు దగ్గర 9 వేయొద్దని చెప్పాడు, కానీ ఎన్ని వేయాలని చెప్పి ఆ గురువుని అడగలేదు శిష్యుడు, ఆయన చెప్పలేదు. 10వ పిల్లర్ వేయించాడు, వాళ్ళకి ఇల్లు కట్టాడు, అంతే. ఆ 10వ పిల్లర్ వేయగానే ఆ ఇంటిలో సంపాదించే సంపాదన పరుడు కొద్దిగా ఆసుపత్రి పాలయ్యాడు. సరే, అతనికి ఆయుష్ ఆరోగ్యం ఉన్నాయి భగవంతుడు అంటే అతను మంచి ఆధ్యాత్మిక పరుడు, పరోపకార బుద్ధి కలవాడు, సేవా తత్పరుడు. కాబట్టి అతన్ని భగవంతుడు ఒక వాస్తు భూమి వల్ల అతనికి ఆరోగ్యం దెబ్బతిన్నా భగవంతుడి నిగ్రహం వల్ల మాత్రం అతను ఆయుష్తో అతనికి కొన్ని రోజులు ఆసుపత్రిలో అవస్థపడి మంచిగా ఇంటికి వచ్చాడు. ఎప్పుడైతే ఈ 9, 10, 11 పిల్లర్లు వేస్తామో అప్పుడు తప్పకుండా ఏదో ఒక రకమైన ఇబ్బంది ఉంటుంది. సంపాదన వస్తుంటుంది, ఖర్చు అవుతుంటుంది. లేదా ఆ ఇంట్లో రకమైన మందబుద్ధితో ఉన్నటువంటి పిల్లలు కానీ, లేదా వారి సంపాదన ఎంత సంపాదించినా ఏదో రకంగా ఇబ్బంది వచ్చి డబ్బు ఖర్చు అవ్వడము, అనవసరమైన శ్రమ ఏర్పడి సంపాదించిన డబ్బు ఖర్చు కావడము, ఇలా జరుగుతూ వస్తుంటుంది అన్నట్టు. అందుకని మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్క గృహస్థుడు మీరు ఆచరించి చూడవచ్చును. అంటే 12 పిల్లర్లు కానీ, 8 పిల్లర్లు కానీ, 6 పిల్లర్లు కానీ, సరి సంఖ్యలో ఉండే పిల్లర్లు అంటే 6, 8, 12, 14, 16, 18 ఇలా వేసుకుంటూ మనము పిల్లర్లు వేసి ఇల్లు కట్టినట్లయితే ఆ ఇంట్లో ఎలాంటి దోషము రాదు. అయితే మీకు అలా ఇల్లు కట్టుకొని ఎక్కడ పెట్టాల్సినంటే బాత్రూమ్ ఏ ప్లేస్లో పెట్టాలి, వంట ఏ ప్లేస్లో పెట్టాలి, చదువుకునే గది ఏ ప్లేస్లో ఉండాలి, పడుకునే గది ఏ ప్లేస్లో ఉండాలని చెప్పేసి ఎక్కడ ఏ భాగంకు ఉండాలి అని చెప్పేసి మీరు తెలుసుకొని ఆ గదులను ఏర్పాటు చేసుకొని పూజా మందిరం ఒక దిక్కున ఏర్పాటు చేసుకుని ఉన్నట్లయితే తప్పకుండా మీరు వాస్తుశాస్త్రాన్ని, పంచభూతాలను, అష్టదిక్పాలకులను మీరు సేవించిన వాళ్ళు అవుతారు. ఆ విధంగా మనకు ఆ యొక్క ఇంటి నుంచి ఎలాంటి ఇబ్బందులు కలగవు. ఇది మనం వాస్తుశాస్త్రంలో గమనించదగ్గ విషయం. రెండవ విషయం ఏంటి అంటే మీరు అనుభవపూర్వకంగా చూడవచ్చును. ఒక ఇల్లు
రోడ్డు తూర్పు నుంచి ఆగ్నేయం నుంచి ఈశాన్యముకు ఉందనుకోండి, ఆగ్నేయం నుంచి ఈశాన్యముకు ఉంటుంది, ఆగ్నేయం నుంచి వాయువ్యంకు ఉంటుంది రోడ్డు, ఆగ్నేయం నుంచి వాయువ్యంకు. ఇల్లు తూర్పుముఖం కట్టుకుంటారు. అయితే వాళ్ళ ఇల్లు ఈశాన్యం కట్ అయిపోతుంది. ఆగ్నేయం నుంచి వాయువ్యంకు రోడ్డు ఉంటుంది, వాళ్ళ ఇల్లు తూర్పుముఖంగా ఉంటుంది, ఈశాన్యం కట్ అవుతుందంట. ఆ ప్లేస్లో స్థలం ఉంది కదని చెప్పేసి వాళ్ళు ముందుకో రూమ్ కడతారు ఆగ్నేయంలో, ఇటు వాయువ్యంకు, ఇటు నైరుతి నుంచి వాయువ్యంకు పెద్దగా రూమ్లు వేసుకుంటారు. అప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క ఇల్లు ఆకారంలో ఆ ఇల్లు ఏర్పడి ఈశాన్యం లోపం వచ్చి ఆ ఇంటిలో పుత్ర సంతానం అనేది తక్కువగా ఉంటుంది. మీరు బాగా గమనించుకోవచ్చును, గమనించి చూడవచ్చును అనుభవపూర్వకంగా. ఇది జరుగుతున్న విషయం. కాబట్టి మనం ఎప్పుడైనా సరే రోడ్డు ఉన్నది కదా అని చెప్పేసి ఆ రోడ్డు ప్రకారంగా స్థలాన్ని ఎప్పుడూ మనం ఇల్లు నిర్మించరాదు. ఒకవేళ అలాంటివి ఉంటే ఆగ్నేయాన్ని స్థలం వదిలేయాలి, దాకా అందులో చెట్లు చేమలో పెట్టుకోవాలి, లేదా అందులో వేసే రూముకు మన ఇంటికి మధ్యలో ఏదైనా చిన్న సందు ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడు అది ఆగ్నేయం రూమ్ సపరేటు, మన ఇల్లు సపరేట్ ఉన్నట్లయితే ఇబ్బంది ఉండదు. అలాగే వాయువ్యం సైడ్ కూడా ఎక్కువగా పెరిగిందనుకో, వాయువ్యంలో మరొక రూమ్ వేసుకొని అది సపరేట్గా ఉంచుకొని ఈ మనము ఇంటికి ఆ వాయువ్యంకు మధ్యలో కొంచెం స్థలం వదిలిపెట్టినట్లయితే అప్పుడు ఈ యొక్క ఈశాన్యం లోపం అనేది మనకు పడకుండా ఉంటుంది. అప్పుడు తప్పకుండా ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉంటారు. కావున మీరు ఇది గమనించి ఇల్లు కట్టుకోవాలను. అలాగే మనము ఇప్పుడు తూర్పు ఉత్తరం రెండు కలిసి ఉంటాయి రోడ్లు, అంటే దాన్ని నార్త్ ఈస్ట్ కార్నర్ అంటారు. ఈ నార్త్ ఈస్ట్ కార్నర్ ఇంటి లోపల మనము వాస్తు ప్రకారంగా ఇల్లు నిర్మించుకున్నట్లయితే ఎంతో శుభప్రదంగా జయప్రదంగా ఉంటుంది. అప్పుడు లోపల ఉండే నిర్మించుకోవాల్సిన ఆ యొక్క పూజా మందిరం కానీ, వంటగది కానీ, లేదా పడుకునే గది కానీ, పిల్లలు చదువుకునే గది కానీ, మరియు ఆ బాత్రూమ్లు కానీ సక్రమమైన దిక్కులలో పెట్టుకున్నట్లయితే మనకు ఎలాంటి ఇబ్బంది ఏర్పడదు. అయితే అలాంటి స్థలాలలో కొందరు ఏం చేస్తున్నారంటే ఉత్తరంలో బాత్రూమ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఉత్తరంలో బాత్రూమ్లు ఎట్టి పరిస్థితుల్లో చేయరాదు. ఉత్తరం నుంచి ఈశాన్యముకు, ఈశాన్యం నుంచి తూర్పు మధ్యల వరకు, అంటే ఇటు తూర్పు నుంచి ఈశాన్యం, ఉత్తరం నుంచి ఈశాన్యం, ఈ భాగాలలో మనం ఎట్టి పరిస్థితిలో బాత్రూమ్లు నిర్మించరాదు. అలా నిర్మించినటువంటి బాత్రూమ్ల వల్ల ఆరోగ్యము దెబ్బతింటుంది. ఆ ఇంటిలో ఉన్నటువంటి ఉత్తర భాగంలో అయితే స్త్రీలకు ఇబ్బంది ఏర్పడుతుంది, తూర్పు భాగంలో అయితే పురుషులకు ఇబ్బంది ఏర్పడుతుంది, వాళ్ళు అనారోగ్యం పాలవుతారు. ఇది మీరు గమనించి చూడగలరు. కావున అలాంటివి మీరు నిర్మించుకోరాదు. శుభం భూయాత్.